ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా పోలవరం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి లాంటి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు జిల్లాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది. రైట్, ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంతమేరకు వాతావరణ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకి కొంతమేరకు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వాతావరణానికి సంబంధించి ఇప్పటికే ఆ ద్రోణి ప్రభావంతో కొంతమేరకు కొన్ని జిల్లాల్లో వాతావరణం గత 2 రోజులుగా కూడా కొంత చల్లటి వాతావరణం, వేడి తగ్గటం, కొన్ని జిల్లాల్లో వేడి పెరగటంతో విభిన్న వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలైతే అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వాతావరణం తడిగా ఉంటదని, కొంతమేరకు వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ఎండాకాలం పూర్తి స్థాయిగా మొదలవక ముందే ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు అప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో తాకటంతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్న తరుణంలో నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పిల్లలకి స్కూల్లో ఒంటిపూట బడులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఒంటిపూట బడులు నిన్నటి నుంచి పెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు పిల్లలకు ఉపశమనం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడితో అల్లాడిపోతున్న నేపథ్యంలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక బిగ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది వాతావరణ శాఖ. నేడు పలు జిల్లాలలో వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పోలవరం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరు లాంటి ఉమ్మడి జిల్లాలలో పిడుగులతో కూడిన కొంతమేరకు భారీ వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి తెలియపరిచిన పరిస్థితి. ప్రభుత్వం కూడా కొంతమేరకు ఆయా ప్రాంతాల్లో అప్రమత్తం అవుతుంది. అయితే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడక్కడ మోస్తారుగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, అలాగే వనగళ్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఏదైతే అల్లూరు, పోలవరం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనపడుతోంది. అక్కడ పిడుగులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తతో జాగ్రత్తతో ఉండాలని తెలిపిన వచ్చింది. అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడంతో కొంత మేరకు రైతులు అలర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన, పిడుగులతో కూడిన వర్షాలు, తేలికపాటి వర్షాలు పడతాయి కాబట్టి పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తతో ఉండాలి. చెట్ల కింద ఉండకూడదు. అలాగే ఎక్కడైనా చెట్ల కింద ఉరుములు పడే సమయంలో, పిడుగులు పడే సమయంలో కొంతమేరకు మోకాళ్ళ మీద కూర్చోవాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలోని కొన్ని ఏరియాల్లో వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. కొంతమేరకు మేఘావృతం అయ్యి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడిన పరిస్థితి ఉంది నిన్న. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు వర్షం రాబోతుందన్న తీపి కబురు ప్రజలకు మాత్రం ఆనందాన్ని ఇస్తున్నట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.